ఎరబుజా మీ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ లోపల వేస్తున్నారంటే ఏసీ లీటర్ మరి వీళ్ళు చేసి ఏమన్నా పుణ్యాలా కొంచెం పాపులర్ అయితే పాపం దిక్కుమాల బెట్టింగ్ అప్లికేషన్లు ఈ ప్రిడిక్షన్ ల్యాబ్లు ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఇలా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో పాపం మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఆశే కదా. వీడు ఎలా అయితే డబ్బు కోసం ప్రమోట్ చేస్తున్నాడో అలాగే వీడు ఏం చెప్తున్నాడు, నేను కార్ కొనేసాను, బిల్డింగ్ కొనేసాను, లేకపోతే కెమెరా కొన్నానని చెప్తున్నాడు. చూసి ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళ ఫాలోవర్స్ ఆ ఎన్నింటిలో డబ్బులు పెట్టేసుకుని అప్పులు అయిపోయి సూసైడ్ చేసుకుని కూడా చచ్చిపోతున్నారు. చాలా దారుణమైన విషయం. అండ్ డబ్బులు సంపాదించుకోవడానికి చాలా వేస్ ఉన్నారా? అవునా, ఎలా సంపాదించవచ్చు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లోనే మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి. ఎగ్జాంపుల్ నీకు యాడ్ రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ లో అయితే, ఇన్స్టాగ్రామ్ లో అయితే మనం ప్రమోషన్స్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో కూడా ప్రమోషన్స్ చేసుకోవచ్చు, బ్రాండ్ ప్రమోషనల్ చేయొచ్చు, ఒక మంచి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి, ప్రమోట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. మిస్టర్ బీస్ట్ అని ఇంగ్లీష్ లోనే పాపులర్ ఛానల్ ఉంది, నువ్వు ఎప్పుడైనా చూసుకోలేదు నాకు తెలియదు. ఆ ఛానల్ వాళ్ళు ఆల్మోస్ట్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఛానల్ అది. వాళ్ళు కూడా కావాలంటే ప్రమోట్ చేయొచ్చు కదా, కానీ ఎందుకు ప్రమోట్ చేయాలి? బీస్ట్ అనే చాక్లెట్ ఉంది వాళ్ళది, వాళ్ళు చాక్లెట్ ప్రమోట్ చేసుకున్నారు. ఎవరైతే మన తెలుగులో ఉన్న పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారో వీళ్ళందరూ అనుకుంటే వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ని, ఒకటి క్లాతింగ్ బ్రాండ్ అని, లేకపోతే ఇంకొక ఫోన్ అని, లేకపోతే ఇంకోటని వీళ్ళు కూడా తయారు చేసి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ చేసుకోరు. ఎందుకో తెలుసా? ఎందుకు చేయరు మరి? ఎందుకు అంటే ఈ 1 minute వీడియో చేసి వీళ్ళు బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేస్తే లక్షలు కుమ్మరిస్తారు. బ్రాండ్స్ ని కానీ లేకపోతే షాప్స్ ని కానీ ప్రమోట్ చేస్తే వీళ్ళకి ఇచ్చే ఇన్కమ్ తక్కువ అనమాట. మన వాళ్ళకి ఏంటి అంటే పొలం అంటే వచ్చి పడిపోవాలి. కాబట్టి ఇకనైనా మారండి రా. ఎన్ని రోజులు ఈ దిక్మాల పనులు చేస్తూ చివరాశలు వేస్తారు. ఇవన్నీ మానేసి మంచి ప్రమోషన్లు చేసుకుని మంచిగా యూట్యూబ్ కెరియర్ ని లేకపోతే ఇన్స్టాగ్రామ్ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. ఇకనైనా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి.